హాయ్! ఈరోజు చక్కని ల్యాండ్‌స్కేప్ మంచు ప్రాంతం యొక్క ల్యాండ్‌స్కేపు, ఒక చక్కని గొడుగు, కట్టెల పొయ్యి, ఒక హ్యాండ్ బ్యాగ్. ఇవన్నీ కూడా ఆయిల్ పాస్టల్ కలర్‌లతో డ్రా చేస్తాను. ముందుగా మనం గ్రే కలర్ ఆయిల్ పాస్టల్ తీసుకున్నాను. లైట్‌గా డ్రా చేస్తున్నాను. దీనికి వాడిన పేపర్ వచ్చేసి చాలా చీప్ అనమాట ఇది. రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్ ఇంక్జెట్ ప్రింటర్లకు వాడతారు ఇది. చాలా స్మూత్‌గా పల్చగా ఉంటుంది. వన్ సైడ్ ఏమో స్మూత్ ఉంటుంది, వన్ సైడ్ ఏమో స్ట్రక్చర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ వచ్చేసి 100 పేపర్స్ వస్తాయి. ₹415 ఉంటుంది. 100 పేపర్స్ ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఏదైనా ఒకటి వేస్ట్ అయినా ఇంకోటి వాడడానికి అవుతుంది. బాగా ప్రాక్టీస్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు 300 GS ఏమో అంటే థిక్నెస్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ స్ట్రక్చర్ ఉంటుంది దాని మీద స్ట్రక్చర్. అందువల్ల ముందు ప్రాక్టీస్ కోసం అయితే మాత్రం పెన్సిల్కి సూపర్గా వర్క్ చేస్తుంది ఈ పేపరు. నేను మ్యాక్సిమం అదే ఎక్కువ వాడాను. ఇప్పుడంతా కూడా గ్రే కలర్ని నేను అప్లై చేస్తున్నాను. ముందుగా పెన్సిల్తో లైట్గా స్కెచ్ చేశాను. పూర్తిగా గ్రే కలర్ని చిన్న చిన్న ట్రీస్, మొక్కలు ఉన్నట్టుగా చిన్న చిన్నవి అలాగా గ్రే కలర్ ఆయిల్ పేస్టల్తో డ్రా చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ లైట్ బ్లూ తీసుకున్నాను. ఇది అంటే ఎందుకు ఇలా లైట్గా డ్రా చేస్తున్నారు అనుకుంటున్నారు. అది థిక్గా కూడా చేయొచ్చు, మనకు కొంచెం జాగ్రత్త ఎక్కువ కదా, అందువల్ల తగ్గించి రాస్తున్నాను. కొద్దిగా ఉంచితే ఇంకొకటి వేయడానికి పనికొస్తుందని. లైట్గా మంచు బ్లూ గ్రే మిక్సింగ్లో ఉంటుంది కాబట్టి అందువల్ల మనం మళ్ళీ కూడా లైట్ బ్లూ పాస్టల్తో లైట్గా డ్రా చేస్తాం. మరలా కొద్దిగా థిక్నెస్ యాడ్ చేయడానికి గ్రే కలర్ పాస్టల్ కూడా తీసుకొని రూట్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల కింద మనం డ్రా చేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా గ్రే కలర్ ఆయిల్ పేస్ట్లే వాడుతున్నాను. అక్కడ కొంచెం డార్క్ యాడ్ చేస్తున్నాను కార్నర్లో డిస్టెన్స్లో. ఇప్పుడు వచ్చేసి నేవీ బ్లూ తీసుకున్నాను. నేవీ బ్లూ ఆయిల్ పేస్టల్తో కొద్దిగా డార్క్ షేడ్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ గ్రే కలర్ వాడాం, తర్వాత వచ్చేసి లైట్ బ్లూ, ఇప్పుడు నేవీ బ్లూతోని మనం థిక్నెస్ని షాడోస్ని యాడ్ చేస్తున్నాం. ఆ గొడుగు కింద ఏదైతే ఉందో ఆ షాడోని ఇప్పుడు మనం డ్రా చేస్తున్నాం అనమాట. నేవీ బ్లూ ఇది కలర్ వచ్చేసి. ఇప్పుడు నేను చెప్పిన పేపర్ ఏదైతే ఉందో తీసుకున్నారనుకోండి, 100 పేపర్లు వస్తాయి. ఈ ఆయిల్ పేస్టల్స్ వచ్చేసి 50 షేడ్స్ అనమాట. 210 రూపీస్, 210కే వస్తాయి. మరి మీ ప్రాక్టీస్ ఎన్నైనా చేయొచ్చు కదా. అదే 349 రూపాయలు ఉంటుంది, 10 పేపర్స్ వస్తాయి. ఇది కంపెనీ బ్రిస్టో 300 GSM. ముందు ఫుల్గా ప్రాక్టీస్ చేయడానికైతే మాత్రం బెస్ట్ పేపర్ రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్. మామూలుగా బుక్ స్టాల్స్లో కూడా అమ్ముతారు ఇవి.
ఇవి ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. పెన్సిల్ డ్రాయింగ్కి అయినా సరే చాలా స్మూత్, చాలా ఈజీగా మీకు షేడ్స్ యాడ్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. బ్లాక్ ఆయిల్ కలర్ ప్యాస్టల్స్తోని కొద్దిగా అక్కడక్కడ డార్క్ యాడ్ చేసి బడ్స్తోని లైట్గా బ్లెండింగ్ చేస్తున్నాను అనమాట. మెడ్జ్ ఏదైనా అనుకోవచ్చు. మెడ్జ్ టెక్నిక్ అంటారు, బ్లెండ్ అంటారు. జస్ట్ అలాగా. లాస్ట్ టైం 2 డ్రాయింగ్ వీడియోస్కి కూడా నేను వాయిస్ ఇవ్వలేకపోయాను. కొంచెం అర్థం చేసుకుంటారు. వాటికి ఏ కలర్ ప్యాస్టల్స్ వాడామన్నది అక్కడ నేను రాశాను. కొన్నిటికి చూసి చేసుకునేది కూడా ఉంటుంది కదా. కొన్ని అలాగే అడ్జస్ట్ అవ్వండి దయచేసి. ఇప్పుడు థర్డ్ లేయర్ కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తున్నాను డార్క్ బ్లూతోనే. చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా డార్క్ బ్లూ ఆయిల్ ప్యాస్టల్స్తో థిక్నెస్ని యాడ్ చేస్తున్నాను, డిస్టెన్స్. చాలా ఈజీగా డ్రా చేయొచ్చు ఇవి. మీకు జస్ట్ ముందుగా చిన్న లైట్గా పెన్సిల్ స్కెచ్ వేసుకోండి, తర్వాత కలర్స్ని అప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం లైట్ గ్రే వాడాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఛత్రి అంబ్రెల్లాని డ్రా చేద్దాం. ఆరెంజ్ కలర్ ఆయిల్ ప్యాస్టల్ తీసుకున్నాను నేను. ఆరెంజ్ కలర్తో ఫస్ట్ లేయర్ యాడ్ చేస్తున్నాను అనమాట. డార్క్ బ్రౌన్ ఆయిల్ ప్యాస్టల్ తీసుకున్నాను, బ్రౌన్ కలర్ అది. దాంతో దాని ఓసలు అవుట్లైన్, ఓసలు ప్లస్ అవుట్లైన్ ఏదైనా అనుకోండి, ఛత్రి యొక్క షేప్ని మనం బ్రౌన్ ఆయిల్ ప్యాస్టల్స్తో దాన్ని డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఛత్రి యొక్క హ్యాండ్లో కొద్దిగా హైలైట్గా డార్క్ చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు గొడుగు అంబ్రెల్లాకి డార్క్ యాడ్ చేసిన తర్వాత దాని ఎడ్జ్ వచ్చేసి డార్క్ బ్రౌన్తో హైలైట్ చేస్తుంది, షాడో అనమాట. సింపుల్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా. ఏదైనా వాల్కి హ్యాంగింగ్ చేశారనుకో, ఇటువంటివి చేసి ఆ రూమ్కి చాలా అందం వస్తుంది అనమాట. ముందు ప్రాక్టీస్ కోసం ఇవన్నీ చేయండి. పోర్ట్రేట్ అంటున్నాను కానీ మరి ముందు మీకు అన్నీ అలవాటు, ప్రాక్టీస్ చేయి తిరిగిస్తుంది అనుకోండి, ఏదైనా ఈజీగా చేయగలరు. ముందు కంటికి మనకి షాడోస్, లైట్, మిడ్, డార్క్, ఈ షేడ్స్ ఆటోమేటిక్గా మీకు అవగాహన అయిపోయింది అనుకోండి, చక్కటి పోర్ట్రేట్స్ డ్రాయింగ్ చేద్దరిగాను. ఇప్పుడు బ్లాక్ కలర్ ఆయిల్ ప్యాస్టల్స్తో అంబ్రెల్లాకి హైలైట్స్ చేస్తున్నాను అనమాట. ఇది బ్లాక్. ఇప్పుడు టీ క్యాన్ మనం డ్రా చేస్తున్నాం అనమాట.
టీ క్యాన్ యొక్క హ్యాండిల్, కొంచెం నేవీ బ్లూ జస్ట్ అలాగా దాని క్యాప్ తీయడానికి ఉంటుంది కదా, జస్ట్ అలాగా లైట్ బ్లూ డార్క్ బ్లూ యాడ్ చేశాను. ఇప్పుడు గ్రే కలర్ యాడ్ చేస్తున్నాను. గ్రే కలర్ క్యాన్ షేప్ని గ్రే కలర్తో యాడ్ చేసి బ్లాక్తో హైలైట్ చేయొచ్చు అనమాట. బ్లూ సెంటర్ని జస్ట్ పెట్టాను షాడో కోసం. ఇప్పుడు బ్లాక్ కలర్తో క్యాన్ యొక్క అవుట్లైన్ డ్రా చేస్తాను. ఇది డార్క్ బ్రౌన్, దాంతో బ్రిక్స్ కట్టెల పొయ్యి యొక్క బ్రిక్స్ని జస్ట్ అలాగా డార్క్ బ్రౌన్ ప్లస్ బ్లాక్ షాడో ఇస్తున్నాను. బ్రిక్స్ యొక్క షేప్స్ని అలాగా చిన్నగా డ్రా చేస్తున్నాను అనమాట, స్క్వేర్. ఇప్పుడు ఆరెంజ్ కలర్తో బ్రిక్స్ని యాడ్ చేస్తున్నాం. లైట్గా అప్లై చేయండి. డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. కట్టెలని ఒక 2-3 కట్టెలు పొయ్యి కదా, 2-3 కట్టెలు యాడ్ చేసి ఇప్పుడు జ్వాల మంటని లైట్ ఎల్లో ముందు యాడ్ చేశాను. తర్వాత ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత రెడ్ యాడ్ చేద్దాం. మంట వెలుగుతున్నట్టుగా జస్ట్ మనకు ఆ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. చిన్న మగ్గుని డ్రా చేస్తున్నాను. బ్రౌన్ కలర్ అది మగ్ హ్యాండిల్కి. చిన్న చిన్న స్ట్రోక్స్తోనే చక్కని, మీకు ఇదే కాదు ఏదైనా మీకు అనిపిస్తే దాన్ని చక్కగా మీరు డ్రా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కంటికి ఏది బాగా కనిపిస్తుందో దాన్ని ఒక అరగంట మీరు కేటాయించి కూర్చొని డ్రా చేయండి. బ్రౌన్తో మనం ఆ కట్టెల పొయ్యి యొక్క సైడ్ని షాడో యాడ్ చేస్తున్నాం లైట్గా. బ్రౌన్ కలర్ అది కట్టెల్ని హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాను, జస్ట్ హైలైట్స్ అనమాట. ఇప్పుడు బ్రౌన్ కలర్ తీసుకొని ఆ బ్రిక్స్ యొక్క షేప్ని జస్ట్ అలాగా కనిపించినట్టుగా యాడ్ చేస్తున్నాను. పూర్తిగా మనం రుద్దేయకూడదు అది. క్యాన్ యొక్క క్యాప్ని గ్రే కలర్తో కొద్దిగా హైలైట్ చేస్తాను. ఫైనల్గా బ్లాక్ కలర్తో డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ మొక్కల్ని వాటిని హైలైట్గా మనం లైట్ స్ట్రోక్స్తోని ఆయిల్ పేస్టల్స్ అవి కనిపించని చీకటి మంచు అన్న అట్మాస్ఫియర్కి మనం లైట్గా ముందు గ్రే కలర్ వాడాం, తర్వాత లైట్ బ్లూ వాడాం, తర్వాత డార్క్ బ్లూ వాడాం, ఫైనల్ వచ్చేసి బ్లాక్ కలర్తో హైలైట్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అంబ్రెల్లా కింద షాడో యాడ్ చేస్తున్నాను. మీకు ఒక డ్రాయింగ్ హైలైట్ చేసేది ఏదైనా ఉన్నదంటే దానికి ఆ షాడోస్ అన్నయే మనం దాన్ని హైలైట్ చేస్తాయి. ఫైనల్గా అంబ్రెల్లాకి రెడ్ యాడ్ చేస్తున్నాను. ఈ డోమ్స్ కలర్స్ ఇవి 210 రూపాయలకి 50 షేడ్స్ వస్తున్నాయి.
అలాగే నేను చెప్పిన పేపర్ వచ్చేసి 100 పేపర్స్ వస్తాయి. అంటే ఒక 10, 20 మీకు ప్రాబ్లం వచ్చినా అంటే సరిగ్గా అవుట్పుట్ రాకపోయినా ఒక 80 అన్నా మీరు డ్రా చేయడానికి మంచి ప్రాక్టీస్కి తక్కువ ఖరీదులో ఎక్కువ పేపర్స్ వస్తాయి. రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్. ఇప్పుడు ఒక సైడ్ని ఒక మామూలుగా ఒక హ్యాండ్ బ్యాగ్ డ్రా చేస్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఇక్కడ పడేసి సైట్ సీయింగ్కి వెళ్ళారనమాట. అందాలని వీక్షించడానికి వెళ్ళారు అనుకుందాం. అందుకే ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక మగ్గు హైలైట్ చేస్తున్నాను ఇప్పుడు. బ్రౌన్ కలర్తో హైలైట్, చిన్న చిన్న లైటింగ్ ఎఫెక్ట్ రావాలంటే చిన్న బ్లూ, ఎల్లో కూడా వాడచ్చు. నేను బ్లూ వాడుతున్నాను, లైట్ బ్లూ అనమాట. అది షాడోని కొంచెం హైలైట్ చేస్తున్నాను బ్రౌన్తోని. బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి ఆనందాన్ని పొందండి. మంచి ప్యాషన్ అంటారు కదా, మీ ప్రొఫెషన్ వేరు, ఇది ఉండాలి కదా ఏదో ఒకటి. ఈ కళ అయినా కాదు, ఏదైనా కళల పట్ల ఆసక్తి ఉంటే అది చేయడానికి ప్రయత్నం చేయండి, మంచిది, చాలా ఆనందం ఇస్తుంది అది. ఓకే, నచ్చితే ఒక లైక్ కొట్టండి, తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, ధన్యవాద్.